ఇంతటి వైపరీత్యం సంభవిస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండడంలో మీ ఆంతర్యం ఏమిటి? చేయవలసినదంతా చేసేసి తనకు కావలసిన ఫలితం దక్కించుకున్నాక తేలుకుట్టినా దురదని గోకినంత సమ్మగానే ఉండును. వాయుదేవా, ఏమి నాపై అభాండాలు? అభాండాలా? మీ మనసులో మా పైన ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని పిలిచి అడగవలను, అంతేకాని మేము నిర్వర్తించు విధుల్ని వేరెవరికో అప్పగిస్తారా? అసలు అసలు మేము చేసిన తప్పిదం ఏంటో మాకు తెలియాలి. వరుణదేవా, నీ కుళాయి కట్టివేయము. ఈ విపత్కర పరిస్థితికి కారణం మీ పాపం కాదు, మా విధి నిర్వహణలో జరిగిన చిన్న లోపం. నారాయణ నారాయణ, పితృదేవులకు ప్రణామములు. ఏమిటి తండ్రి ఎన్నడూ లేని విధంగా ఈ పరిణామములు? పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి. ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిడతల వాయింపుతో ఒత్తి వెలిగించితివి. చూడు, లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో. నేనేమి చేసి తిని తండ్రి? నువ్వేమీ చేయలేదు నాయనా, నాతో చేయించితివి. నారాయణ నారాయణ, జననీ జనకులకు ప్రణామములు. తండ్రి గారేదో తలలకు మించిన భారంతో విధి నిర్వహణలో నిమగ్నమైనట్టున్నారు. అవును పుత్ర, భూలోకమునకు పంపు తెలుగు చలనచిత్ర కవుల తలరాతలు, వారు వ్రాయి రాతలు రాయిచుంటిని ప్రసవమునకు పంపవలను కదా. అయినను నాకు చిన్న మనోవేదన ఉన్నది, తీర్చెదరా? వద్దు నాయన, ఆ తర్వాత ప్రసవ వేదన నేను పడలేను. నీ సంగతి నాకు తెలుసు కదా. నా రాతలేవో నన్ను రాసుకొని నీవు వెళ్ళుము. నా కోరికను ఆ రాతలే తండ్రి. అంటే అంటే మీ కలముతో ఆచార్య ఆత్రేయ, వేటూరి, సినారే లాంటి ఎందరో మహాకవులను సృష్టించి వారి చేత అద్భుతమైన పాటల్ని రాయించి కోట్లాది ప్రజల్ని రంజింపచేసి తిరిగదా. మీ కలమునకు అంతటి కళ ఉన్నను మీ సహధర్మచారిణికై కనీసం ఒక్క పాట కూడా రాయలేదే అని. తన కోసం కనీసం మీరు ఒక్క పాట రాసినా నా తల్లి కళ్ళల్లో ఆనందం చూసేదను. నేను ఖాళీగా ఉన్నప్పుడు కబురు పెడతానులే, వచ్చి చూద్దువు గాని. నీలాగా నేను పని లేకుండా కూర్చోలేదు ఇక్కడ. వెళ్ళు. అది కాదు సరసు, సరసు. నీ ఆనందం తగలయ్యా, పెట్టావుగా నాకు. సరసు, నీ బొంగమూతి అనినా నాకు చాలా ఇష్టం. మాకి బొంగమూతలు చేదుడు ముక్కులు తప్ప ఇంకేం మిగిలాయని? అది కాదు సరసు, ఈ అలకనే పలక మీద నా చిలకకు పాటల మాలి కలినచో సంతోషమేగా. అలా భూ తగిలి రాత లేకుండానే పుట్టాడు నెల తక్కువ వెధవ. రాత లేకుండా పుట్టాడంటే వాడికి మరణం లేదుగా? అంతేకాదు, వాడికి మనతో సమానంగా శక్తులున్నాయి. మనస్ఫూర్తిగా వాడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అప్పుడు మనకు బాగా తీరుతుంది. వాడు పుడితేనే ఇలా ఉంటే శక్తులున్నాయని వాడికి తెలిస్తే మన పరిస్థితి ఏమిటి? నారదా, ఓసారి ఆ చిడతలు ఇలా ఇవ్వు. దేనికి? చెక్క భజన చేసుకోవడానికి. వెటకారమా? లేకపోతే ఏమిటండి? చేయాల్సిన పనులకు చెయ్యిచ్చి సరసాలకు చేయి చాస్తే ఇలాగే ఉంటుంది. చూడు నారదా, చూడు, నా కంటి చూపుకే భయపడే ఈ ఇంద్రుడు నన్నే పరిహసించుతున్నాడు. ఇదంతా నీ వల్లనే. నిన్ను. తండ్రి శాంతించు, సమస్య నా వల్లే కదా, పరిష్కారము నేనే చూపేదా. ఏమది? ఇప్పుడు జీవుల్ని పుట్టించేది మీరు, మరి గిట్టించేది ఎవరు? యముడే కదా. ఆయనను అడిగినా సమస్య సరిచేయను కదా. వాయుదేవా, వెంటనే వెళ్ళి ఆ యముడిని తోడుకొని రమ్ము. అటులనే. వాయుదేవా, చెవులు పోయా? నేను తీసుకురమ్మంది యమధర్మరాజుని, ఈ చిత్రగుప్తుని కాదు. యమధర్మరాజులు వారు రానన్నారు. ఈ గాలితో కబురంపిన గాలి వార్తలుగా కొట్టివేయదునని నాతో వర్తమానం పంపినారు. రానన్నారా? అదేగా చెప్పేది. మీది మీరే. చిత్రగుప్త, మీ సమస్యను మిమ్మల్నే పరిష్కరించుకోమన్నారు. బాయ్. తండ్రి శాంతించు. ఆ యముడి బలుపుని ఎక్కడ కలపాలో ఎలా చిలకాలో నాకు బాగా తెలుసు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది. ఆ యముడికి మొగుడే ఆ నెల తక్కువ వాడు. ఎటులా ఇలా ఎలా జరగవులే? కాలయముడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ధర్మ పరిపాలకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? యమలోక నాయకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ఎలా జరగవాలి అని యమగాలేడు ప్రభు. చిత్రగుప్త, ఇది గోలా కాదు. నా కూతురు భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది. పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు? ఎవడు వాడు? ఇంకెవడు, పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పొల్లారావు గాడు, నారదుడు. నారదుడా? అవును. అప్పట్లో తలరాత రాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు, మర్చిపోయారా? అవును. ఆ కేసునే పుల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పుల్ల విరిచి మీకు పెట్టాడు.
నారద! నారాయణ నారాయణ. ఒరే నారద! ఇంత వల్గర్ లాంగ్వేజా భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ నారాయణ, ఏమిటి నాపై ఈ యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని పౌలుకం పంపుతావా? నిన్ను నిన్ను ప్రభు, శాంతము శాంతము. మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా, అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికి తిని. మరి మీ కూతురు కన్నా అందగత్తే ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా. అందుకని అలా చేసి తిని. తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పొప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి, నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింకా వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటారా? పదా. చిత్రగుప్త, ప్రభు, ఏమి ఆ మానవుడి మతము? వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురి మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. ఆ రెండాయుధాలు చాలు ప్రభు గెలవడానికి. అసంభవం! సంభవమే. నారాయణ నారాయణ. విరుపులకి అరుపులకి ఇది సమయం కాదు ప్రభు. సంయమనంతో ఉండడమే మంచిది. ఎటులా ఎటుల ఎటులా? నేటి నుంచి 10వ దినం గడిచినా ఏమి వచ్చునో మరచిత్రా. 11వ దినం తొక్కలో లెక్క. ఏం కాదా? నేను అడిగినది ఎన్నో దినము అని కాదు, ఆ దినము ఏమి అని. ఆదివారం అమావాస్య అయితే ఆ మనతో సమానమైన శక్తులుండడం వలనే కదా ఆ నరుడు మీతో వాదించినా వాయించినా చెవులతో వినడం తప్ప చేతలతో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఈ అమావాస్య అష్టదిక్పాలకులు ఏకమై ఒకే శక్తిగా ఏర్పడు అమావాస్య అని మరచిత్రా. ఆయనచో మీ శక్తితో ఆ నరుడిని ఒక ఆట ఆడించెదరు. అప్పటి వరకు వాడు వీరితో ఆడుకున్నాం. తప్పదు. వాడు ఆడినా పాడినా అన్ని కూర్చొని చిత్రగుప్త అని వీరు అంటున్నారు ప్రభు. నారాయణ నారాయణ. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఏటో ఎగ్జిట్ ఏటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా? ఈడెవడు ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయన, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే, నా ఇన్నర్ వాయిస్ భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఇంతకీ నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయన. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయన. స్వర్గమా? అంటే రంభా ఊరోసి మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయన. ఆ స్వర్గం వేరు, ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయన. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపోతు తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయన, కారణ జన్మలం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. ఏయ్, నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? వామ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు. యమలోకాన్ని పోయించడానికి వచ్చా. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా. మామయ్యమ్మ, ఇంటర్వెల్కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో. ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు 4, దారులు 10. కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడక్కు. కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ.
ఎడిడు